నమస్తే సీమా న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సామాన్య ప్రజలపై భారాలు వేసి కార్పొరేట్లకు భాగాలు పంచే కేంద్ర రాష్ట్ర పాలకులను ప్రతిపక్ష టీడీపీని ఓడించండి. పాణ్యం నియోజకవర్గ సిపిఎం అభ్యర్థి డి గౌస్ దేశాయ్. కర్నూలుకు చెందిన వివాహిత మహిళ అనుమానాస్పద మృతి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న పోలీసులు. సునైనా ఆడిటోరియంలో మరమ్మతుల పనులను త్వరితగతిన పూర్తి చేయండి. ఆర్ఎండ్బి అధికారులకు ఆదేశాలు జారీ చేసిన జిల్లా కలెక్టర్ సృజన. వార్తల్లోని వివరాలకు వెళ్తే, కర్నూలుకు చెందిన వివాహిత మహిళ విజయ అనుమానాస్పదంగా మృతి చెందింది. కర్నూలు నగరంలో నివాసం ఉంటున్న విజయ తెల్లవారుజామున ఇంట్లో గురివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. నంద్యాల జిల్లా బేతంచెర్ల మండలం ఆర్ కొత్తపల్లి గ్రామానికి చెందిన నారాయణ లక్ష్మీదేవి దంపతుల కుమార్తె విజయను వెల్దుర్తి మండలం కృష్ణాపురం గ్రామానికి చెందిన రమేష్ కు 2 సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. రమేష్ మరో మహిళతో అక్రమ సంబంధం కలిగి ఉన్నందున భార్యాభర్తల మధ్య గొడవలు జరిగావని మృతురాలు కుటుంబ సభ్యులు తెలిపారు. తన కుమార్తెను భర్త రమేష్ అత్తమామలు హత్య చేశారని మృతురాలు తల్లిదండ్రులు ఆరోపించారు. ఈ ఘటనపై కర్నూలు 3వ పట్టణ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. కృష్ణాపురం అయితే ఒక నెల కాపురం చేసినారు. వచ్చి ఇన్న కాపురం పెట్టుకొని వచ్చి కర్నూలు గణేష్ నగరం పెట్టుకున్నాక బాగా చేసుకున్నాము సమాధానం చెప్తుంటే సరేలేని చెప్పి నిన్న సాయంత్రం వచ్చినారు. వచ్చి వాళ్ళు ఉబ్బు వండిందట. మాకు ఉబ్బు వండింటే అబ్బో తినకుండా పోయి వచ్చి వాళ్ళ అన్నదమ్ములు అక్కజలను తమ్ములు పిల్లలు ఉన్నారట. వాళ్ళ ఇంటికాడ ఉండి వాళ్ళు రాత్రి 12 గంటప్పుడు లేచి వచ్చి నాకైనా ఏం చేసినారు, ముగ్గురు కలిసి చంపినారు. ముగ్గురు కలిసి చంపి 3 గంటలప్పుడు ఫోన్ చేసినారు. 3 గంటలప్పుడు ఫోన్ చేసి మళ్ళీ పెళ్లి కొడుకు వాడు చేసినాక మళ్ళీ వాళ్ళ ఆయన 4 గంటలప్పుడు ఇంకా ఇకాయ అయిపోయింది పోయి అని చెప్పినాక మేము అప్పుడు త్వరపడి వచ్చినాం. అదే బిడ్డ చంపినాడు ముగ్గురు కలిసి తండ్రి తల్లి కొడుకు. మీరు వచ్చినాకనే తీసుకున్నారా? మేము తీసుకొచ్చి వాడే తీసుకొచ్చాడు. మేము వేసుకొత్తలకి ఈడ వేసుకొచ్చినాడు. మేము వచ్చేకి ఈడ కాని రాకుండా దప్పతపోయినాడు. అతముడు సొంతం చచ్చిపోయింటే వాడు వచ్చి 7 సార్లు మా ముందర ఓయమ్మో మా కాళ్ళు మేమేమో పాయ కదా దూరం అవుతుంది కదా అదే దూరం అవుతుంది కదా మా వాడిని. నా బిడ్డను చంపిన వాళ్ళకైతే శిక్ష వేసారు సార్. వాళ్ళ ముగ్గురికి తల్లికి తండ్రికి కొడుకు ముగ్గురికి శిక్ష పడాల. నా బిడ్డ పోయిందో వాళ్ళైతే దాంట్లోనే నశించి సావాలన్నా. నా బిడ్డకైతే న్యాయం చేయరు, మాకైతే న్యాయం చేయరు, సరైన న్యాయం చేయరు. కట్నం కోసం వేధించినారు. బంగారు పెట్టినాము, 5 తులాలు బంగారు పెట్టినాము, డబ్బులు ఇచ్చినాము. అయినా కానీ వేధించి మమ్మల్ని బాధ పెట్టి మా పిల్లల్ని చంపినారు. వాడు అక్రమాల సంబంధం పెట్టుకొని నా పిల్లలు గోడాడి బంగారు కుదబెట్టినాడు, అన్ని కుదబెట్టినాడు. ఏం లేదు సార్. ఇప్పుడు అన్ని తెచ్చే వరకు మేము అయితే పిన్గానే తనియం. మీరు ఫోటో తీసినారు కదా. కలెక్టరేట్ లోని సునైనా ఆడిటోరియంలో జరుగుతున్న మరమ్మతుల పనులను త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ సృజన ఆర్ఎండ్బి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ సునైనా ఆడిటోరియంలో జరుగుతున్న మరమ్మతుల పనులను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ముందుగా కలెక్టరేట్లోని సునైనా ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన సౌండ్ సిస్టమ్ను పరిశీలిస్తూ వేదిక మీద ఉండి మాట్లాడితే కింద ఉన్న వారికి ఎటువంటి రీసౌండ్ లేకుండా స్పష్టంగా వినిపిస్తుందా లేదా అని సౌండ్ సిస్టమ్ను పరిశీలించారు. వేదిక మీద కూడా బౌండరీ మైక్స్ ఏర్పాటు చేయాలని అన్నారు. అదేవిధంగా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించుకునేందుకు గాను హ్యాంగర్స్ ఉన్నాయా, అవి దృఢంగా ఉన్నాయో లేదో పరిశీలించి అవసరమైతే కొత్తవి వేయడంతో పాటు కర్టన్స్ ఏర్పాటు చేయాలని అన్నారు. ఎయిర్ కండిషనింగ్ కూడా వీలైనంత త్వరగా ఏర్పాటు చేయాలని కలెక్టర్ ఆర్ఎండ్బి అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో కలెక్టర్ వెంట డిఆర్ఓ మధుసూదన్ రావు, ఆర్ఎండ్బి ఎస్కి నాగరాజు, ఈఈ సురేష్, డిఈ రవిచంద్ర తదితరులు పాల్గొన్నారు. 10వ తరగతి పరీక్ష ఫలితాల్లో నారాయణ పాఠశాల విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనపరిచారని కోఆర్డినేటర్ భాగ్యలక్ష్మి తెలిపారు. ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు ఏజీఎం ఆదేశాల మేరకు స్థానిక వెంకటరమణ కాలనీలో నారాయణ పాఠశాల ఆవరణలో అభినందన సభ నిర్వహించారు. ఈ సందర్భంగా కోఆర్డినేటర్ మాట్లాడుతూ కష్టాన్ని ఇష్టంతో చదివితే ఉత్తమ ఫలితాలు వస్తాయని, అందుకు 10 ఫలితాలు నిదర్శనమని అన్నారు. జిల్లా వ్యాప్తంగా సి కేదారేశ్వర 595, సి అజయ్ కుమార్ 595 మార్కులు, టి హరిత 594, శ్లోక 594, ఎం ఇందిర ప్రియదర్శిని 594, ఎం వైభవి 594, కేవి లోహిక 594 మార్కులు సాధించారు.
అంతేకాకుండా 593 మార్కులు పైన ఇద్దరికి, 590 మార్కులకు పైన 26 మంది, 550 మార్కులకు పైన 259 మంది, 500 మార్కులకు పైన 441 మంది విద్యార్థులు రాణించడం గర్వకారణమని అన్నారు. ముందుగా విద్యార్థుల తల్లిదండ్రులను కోఆర్డినేటర్ పుష్పగుచ్చం అందించి అభినందించారు. ఉత్తమ ఫలితాలకు కారణమైన గురువులు శ్రమిస్తేనే సాధ్యమైందని అన్నారు. కార్యక్రమంలో ఆర్ఐ అన్వర్ బాషా, ఈచామ్స్ కోఆర్డినేటర్ శ్రీలక్ష్మి, ప్రిన్సిపల్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. సార్ కొంచెం సింబల్ చూపించండి అందరూ. కీర్తనం ఎగరవేసిన నారాయణ విద్యా సంస్థలు కర్నూలు జిల్లాలో అన్ని బ్రాంచులు అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులు 595 మార్కులు సాధించిన విద్యార్థులు సి కేదారేశ్వర్ 2421118425 అతని హాల్ టికెట్ నంబర్. అలాగే 595 మార్కులు సాధించిన సి అజయ్ కుమార్ 242112351519 అతని హాల్ టికెట్ నంబర్. అలాగే 595 మార్కులు 5 మంది విద్యార్థులు సాధించారు. టి హర్షిత 2421105117, ఎం శ్లోక 2421109962, ఎం ఇందిరా ప్రియదర్శిని 2421101211, ఎం వైభవి 2421100942, కేవి లోహిత 2421119397. అలాగే 593 ఇద్దరు విద్యార్థులు సాధించారు. 592 5 మంది విద్యార్థులు సాధించారు. 591 7 మంది విద్యార్థులు సాధించారు. 590 మంది విద్యార్థులు సాధించారు. ఇలా చూసుకుంటే కర్నూలు నారాయణ అన్ని బ్రాంచ్ల నుండి 590 పైగా 26 మంది విద్యార్థులు విజయకేతనం ఎగరవేశారు. అలా చూసుకుంటే మనము 550 పైన 259 మంది విద్యార్థులు విజయకేతనం ఎగరవేశారు. ఈ పరంపర 500 పైన కూడా సాధించారు. 500 పైన మార్కులు సాధించిన విద్యార్థులు వచ్చేసేసి కర్నూలు జిల్లా అన్ని బ్రాంచ్ల నుంచి 441 మంది విద్యార్థులు సాధించారు. కర్నూలు జిల్లా అన్ని బ్రాంచ్ల నుంచి అందరు విద్యార్థులు చాలా ఆనందమైన రిజల్ట్స్ మాకు ప్రొడ్యూస్ చేయడం జరిగింది. అలాగే 590 పైన 26 మంది విద్యార్థులు సాధించడం చాలా ఆనందకరంగా అందరికీ ఆనందింపజేయాల్సిన విషయం కాబట్టి కలెక్టరేట్ లో కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి కర్నూలు 18 పార్లమెంట్ రిటర్నింగ్ అధికారి జిల్లా కలెక్టర్ డాక్టర్ సృజనకు నామినేషన్ పత్రాలు అందజేసిన కర్నూలు పార్లమెంట్ స్వతంత్ర అభ్యర్థి కోదండ. నగర అభివృద్ధి సిపిఎం గెలుపుతోనే సాధ్యమని పాణ్యం నియోజకవర్గం సిపిఎం ఎమ్మెల్యే అభ్యర్థి డి గౌస్దేశాయ్ అన్నారు. నగరంలోని షరీన్ నగర్, గట్టయ్య నగర్, పార్వతీనగర్ లో కాంగ్రెస్ సిపిఐ బలపరిచిన పాణ్యం సిపిఎం ఎమ్మెల్యే అభ్యర్థి డి గౌస్దేశాయ్ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగరాభివృద్ధి గత 15 ఏళ్లుగా ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న విధంగా తయారైందని ఆవేదన వ్యక్తం చేశారు. నగర ప్రజలకు కనీస తాగునీరు అందించలేని ఈ అసమర్థ పాలకులను ఓడించాలని అన్నారు. నిత్యం ప్రజల అభివృద్ధికి కాంక్షించే సిపిఎంను ఆదరించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ ఎన్నికల్లో రాష్ట్రానికి తీరని ద్రోహం చేసిన బీజేపీని, దానికి మద్దతు ఇస్తున్న వైసీపీ, టీడీపీ, జనసేనలను చిత్తుగా ఓడించాలని కోరారు. రాష్ట్రంలో డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా తయారైందని, ప్రజలు అనారోగ్యాల పాలవుతున్నారని తెలిపారు. సామాన్య ప్రజలపై భారాలు వేసి కార్పొరేట్లకు భాగాలు పంచే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా సిపిఎం పెద్ద ఎత్తున పోరాడుతుందని గుర్తు చేశారు. ఇంటి పన్ను, ఆస్తి పన్ను, నీటి పన్ను, ఆఖరికి చెత్త పన్నులు వేసి ప్రజల నడ్డి విరుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర యువజన నాయకులు జి రామన్న, సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పిఎస్ రాధాకృష్ణ, జిల్లా నాయకులు ఆనంద్ బాబు, లింగన్న, నగేష్, యేసు, వర్మ, శంకర్, గురుస్వామి, బీసన్న, మస్తాన్, అబ్దుల్లా, రాఘవేంద్ర, రంగప్ప, గోవర్ధన్, హుసేన్, ఎన్జి కృష్ణ, సాయి, ఉదయ్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు సిపిఎం పార్టీ ఎన్నికల ప్రచార క్యాంపెయిన్ని షరీన్ నగరు, రాఘవేంద్ర నగరు, ఆదిత్య నగరు ఈ ఏరియాలో
ప్రజలతో ఆ రకంగా ఓట్లు అడిచించే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ ప్రాంతంలో ఎక్కడికి వెళ్ళినా ప్రజలు త్రాగునీటి సమస్య చాలా తీవ్రమైనటువంటి ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. అదే కాదు, గతంలో వచ్చినటువంటి ఇంద్రమ్మ ఇళ్ళు ఇప్పటిదాకా నిర్మాణం జరగలేదని చెప్పేసి ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. చాలామంది 2100 డీటీ కట్టిన వాళ్ళు మాకు అడిగే నాతులు లేనటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు ఆ ప్రాంతంలో మనం పరిశీలిస్తే చాలామంది ప్రజలు అనేక రకాల సమస్యలతో ఆందోళన చెందుతుంటే ఈ 15 సంవత్సరాల కాలంలో ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధులు ఈ ప్రాంతంలో ఎవరు పట్టించుకోవట్లేదంటే ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈ ప్రాంతం నుండి ఎవరైతే ప్రజాప్రతినిధులు పిలిచారో ఒక్క సమస్య కూడా పరిష్కారం చేయకపోగా అనేక రకాల దౌర్జన్యాలు, దాడులు, కబ్జాలకు గురైన పరిస్థితులు చేస్తూ ఉన్నారు. అందుకోసం ప్రజానికాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈ ప్రాంతంలో కబ్జాదారుల నుంచి కాపాడబడాలన్నా, లేదు ప్రజా సమస్యల పరిష్కారం కాబడాలన్నా, త్రాగునీటి సమస్య పరిష్కారం కావాలన్నా సిపిఎం పార్టీకి ఓటేసి గెలిపించడం ద్వారా ప్రజలకు ప్రయోజనం కలుగుతుందని చెప్పేసి మేము హామీ ఇస్తున్నాం. ఎందుకంటే 2004లో ఆ రకంగా ప్రజలు మాకు గెలిపించడం ద్వారా ఆ రోజు సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ కట్టి ప్రజలకు త్రాగునీటి అందించడం జరిగింది. అలాగే పేదలకు 32,000 ఇండ్లు ఇప్పించి నిర్మాణ దశకు తీసుకొచ్చే ప్రయత్నం చేయడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ తిరిగి సిపిఎం పార్టీని గెలిపిస్తే ఏవైతే పెండింగ్ ఉన్నటువంటి ఇంద్రమ్మ ఇళ్ల సమస్య పరిష్కారం చేస్తాం, ఆ ప్రాంతంలో అనేక రకాల సౌకర్యాలు కల్పించడం కోసం ప్రయత్నం చేస్తాం. అంటే ఈ ప్రాంతంలో ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో ఆ నిరుద్యోగులకు ఉపాధి కల్పించడం కోసం, పరిశ్రమలు ఏర్పాటు చేయడం కోసం, ప్రభుత్వాన్ని ఒత్తిడి తీసుకురావడం కోసం అసెంబ్లీలో ఆ రకంగా పోరాటం చేయడానికి ప్రశ్నించే గొంతును పంపించాలని చెప్పేసి నేను ప్రజానికానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కర్నూలు సమస్యలు పరిష్కరిస్తానని కర్నూలు తెలుగుదేశం పార్టీ అసెంబ్లీ అభ్యర్థి టీజీ భరత్ తెలిపారు. నగరంలోని దేవనగర్లో ఆయన ఇంటింటా ప్రచారం నిర్వహించారు. వైసీపీ హయాంలో ఎలాంటి అభివృద్ధి చోటు చేసుకోలేదని, తనను ఎమ్మెల్యేగా గెలిపిస్తే అన్ని సమస్యలు పరిష్కరిస్తానని తెదేపా నేత తెలిపారు. వైసీపీ హయాంలో వాలంటరీ ఉద్యోగాలు మాత్రమే ఇచ్చారని, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితే యువతకు 20 లక్షల ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత తీసుకుంటున్నారని ఆయన తెలిపారు. ఓటేసి గెలిపియండి తల్లి. సమస్యలు ఇట్లాంటి అమ్మాయిని ఎన్నేళ్ళైందమ్మా చేసి ఏళ్ళైందా? అది వైఎస్ఆర్ ప్రభుత్వం చెయ్యారు, పెట్టారు, లాస్ట్ టైం మీటింగ్ ఏం పెట్టినా ఇంకా తర్వాత నేను చెప్పేది పిల్లల భవిష్యత్తు చాలా ఇంపార్టెంట్. నేను చెప్పేది వాలంటీర్ల ఉద్యోగాల గురించి కాదమ్మా, రియల్ ఉద్యోగాలు వస్తాయి. మా గవర్నమెంట్లో 20 లక్షల ఉద్యోగాలు ప్రామిస్ చేశారు. దాదాపు 2 లక్షల పైన గవర్నమెంట్ జాబ్స్ రాబోతున్నాయి. ప్లస్ పెట్టుబడులు పెరిగిన తర్వాత ఆటోమేటిక్గా ఉద్యోగాలు వస్తాయి. సో 5 ఏళ్ళలో 20 లక్షల ఉద్యోగాలు ప్రామిస్ చేశారు చంద్రబాబు గారు ఈ గవర్నమెంట్లో. అది కాక ఇక్కడ నేను ఫ్యాక్టరీస్ తెస్తా, ఫ్యూచర్ బాగుంటుంది. సో మీరందరూ కూడా ఒక అవకాశం ఇవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నా. సైకిల్ దళితులకు వైసీపీ ప్రభుత్వంలోనే న్యాయం జరిగిందని నవ్యాంధ్ర ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాసరావు మాదిగ కర్నూలులో అన్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీకి మద్దతుగా నవ్యాంధ్ర మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఆధ్వర్యంలో మాదిగల మేలుకొల్పు యాత్ర చేపట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న ఈ యాత్రను కర్నూలు నుంచి ప్రారంభించారు. దళితులకు ఆత్మ గౌరవం ఇచ్చిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఒక్కరేనని శ్రీనివాసరావు తెలిపారు. నాడు నేడు కింద ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ స్కూళ్లతో సమానంగా మార్చారని తెలిపారు. పేద విద్యార్థులకు ఇంగ్లీష్ విద్య ప్రవేశపెట్టి పేదలకు అండగా నిలిచారని అన్నారు. చంద్రబాబు నాయుడు మందకృష్ణ మాదిగ దళితులకు న్యాయం చేశారని ఆయన విమర్శించారు. కర్నూలులోని జయశ్రీ హోటల్లో నిర్వహించిన మీడియా సమావేశంలో నవ్యాంధ్ర ఎంఆర్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు అరిగిలి రవి మాదిగ పాల్గొన్నారు. అంతిమంగా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఎన్డీఏ ఏదైతే ఉందో దాన్ని ఓడించడం కోసం మాదిగ జాతి యావత్తు సమాజాన్ని మేలుకొల్పుతూ ప్రతి జిల్లాలో వైసీపీకి మద్దతుగా నవ్యాంధ్ర ఎంఆర్పీఎస్ అనే కరపత్రాన్ని పంచుకుంటూ మాదిగ జాతిని చైతన్యం చేసుకుంటూ నేను వెళ్ళే క్రమంలో మీడియా సాక్షిగా చంద్రబాబు నాయుడు, నరేంద్ర మోడీ, మందకృష్ణ మాదిగ మరలా మాదిగలను మోసం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో మాదిగలు భారతదేశంలో ఏ ప్రభుత్వం ఏ రాష్ట్రంలో ఇచ్చిందో తెలియదు, కానీ జగన్మోహన్ రెడ్డి రాకముందు, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందు ఏ ప్రభుత్వం ఇవ్వని విధంగా వెలివేయబడ్డ మా వాడల్లో మా బిడ్డలకి మాకు ఆత్మగౌరవ జీవితాన్ని ఇచ్చింది మాత్రం
వైసీపీ ప్రభుత్వం విషయాన్ని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు మా బిడ్డలు అంబేద్కర్ జ్యోతిరావు పూలే ఆలోచన ప్రకారం నాడు నేడు పేరు మీద చరిత్రలో గతంలో ఎన్నడూ లేని విధంగా పాత భవనాలు బూత్ బంగ్లా మొత్తం కూడా స్కూల్స్ మొత్తాన్ని కూడా కార్పొరేట్ స్కూల్స్గా మార్చి దాంట్లో ఇంగ్లీష్ విద్య పెట్టి దాంట్లో ట్యాబులు ఇచ్చి ట్యాబుల ద్వారా బైజూస్ విద్య ద్వారా సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రపంచ స్థాయి పరిజ్ఞానాన్ని మా బిడ్డలు ఐక్యరాజ్య సమితిలో మాట్లాడే విధంగా ఆ జ్ఞానాన్ని ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారికి వెలివేయబడ్డ వాడలో ఉండబడే ఎస్సీ కులాలు, బీసీ కులాలు, ఎస్టీ కులాలు, ఈ కులాలు మొత్తం కూడా ఈసారి ఖచ్చితంగా అండగా ఉంటాయని చెప్పేసి మేము కంఠాపదంగా చెబుతా ఉన్నాం. మాకు ఆత్మగౌరవం ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు తప్ప మాకు ఎవరు ఇవ్వలేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అభివృద్ధిని వైసీపీ, తెలుగుదేశం పార్టీలు అడ్డుకుంటున్నాయని భారతీయ చైతన్య యువజన పార్టీ కర్నూలు అభ్యర్థి నగరూరు రాఘవేంద్ర తెలిపారు. కర్నూలులో ఆయన మీడియాతో మాట్లాడుతూ బీజేపీ రాష్ట్రంలో ఒంటరిగా పోటీ చేసి ఉంటే అత్యధిక స్థానాలు విజయం సాధించేదని రాఘవేంద్ర తెలిపారు. కొందరు నేతలు బీజేపీ పెద్దలకు తప్పుడు సమాచారం ఇచ్చారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తనను గెలిపిస్తే కర్నూలు అభివృద్ధికి కృషి చేస్తానని చెప్పారు. రాజధాని విషయంలో వైసీపీ, తెలుగుదేశం పార్టీలు ప్రజలను మోసం చేశారని అన్నారు. ఒక కొత్త పార్టీ, మంచి సిద్ధాంతాలతో కూడిన పార్టీ. జనం కోసం మేమున్నాము, మీకు రక్షణగా మేమున్నాము. రాబోయే రోజుల్లో మంచి మంచి సంస్కరణలతో మేము ముందుకు వస్తాము. ఇక్కడ 0.75% కూడా బీజేపీ లేదు అని చెప్పి దొంగ లెక్కలు తీసుకొని బీజేపీని కించపరుస్తూ ముగ్గురు కలిసి కూటమిగా చేరి వాళ్ళు రావడం జరుగుతుంది. బీజేపీ లేదని వాళ్ళు డిసైడ్ చేశారు. అసలు ఈ 5 ఏళ్ళు డెవలప్మెంటు, 10 ఏళ్ళ డెవలప్మెంటు బీజేపీ కానీ సొంతంగా వచ్చింటే ఈరోజు చెప్పినది కరెక్ట్ రాసి పెట్టుకోండి, సింహభాగం బీజేపీ స్థానాలు గెలిచి. అలాంటి పనులు చేశారు నరేంద్ర మోడీ దేశానికి. మనం చూస్తే ఇక్కడ వైసీపీ పార్టీ ఈ 5 ఏళ్ల పాలన అస్తవ్యస్తంగా ప్రజలు ఎంతో ఇబ్బందులతో చాలా బాధపడినారు. ఆల్రెడీ రాష్ట్రానికి ఆదాయం లేక ఎంతో ఇబ్బందులు ఉన్న ప్రజలని ఇంకా ఇబ్బందులు పెడుతున్నారు. మనం చూస్తే ఈ 2 పార్టీలు మన రాష్ట్రాన్ని ఆడుకుంటున్నాయి, ఫుట్బాల్ ఆడుకున్నట్టు ఆడుకుంటున్నాయి. అయితే లేకపోతే నువ్వు, నేను వస్తే అమరావతి, నువ్వు వస్తే వైజాగ్, లేదు అంటే 3 క్యాపిటల్లు, 2 క్యాపిటల్లు, 2 ఫుట్బాల్ ఆడుకుంటున్నాయి. ఇలాంటి పార్టీలక మనం ఓటు వేయాల్సింది. ఒకసారి గమనించండి, ఈ రోజు కానీ బీజేపీ కానీ ఒంటరిగా పోటీ చేసింటే సింహభాగం ఖచ్చితంగా బీజేపీకి వచ్చి ఉండేవి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సామాన్య ప్రజలపై భారాలు వేసి కార్పొరేట్లకు భాగాలు పంచే కేంద్ర రాష్ట్ర పాలకులను ప్రతిపక్ష టీడీపీని ఓడించండి. పాణ్యం నియోజకవర్గ సిపిఎం అభ్యర్థి డి గౌస్ దేశాయ్. కర్నూలుకు చెందిన వివాహిత మహిళ అనుమానాస్పద మృతి. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న పోలీసులు. సునైనా ఆడిటోరియంలో మరమ్మతుల పనులను త్వరితగతిన పూర్తి చేయండి. ఆర్ఎండ్బి అధికారులకు ఆదేశాలు జారీ చేసిన జిల్లా కలెక్టర్ సృజన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.